ఒకప్పుడు అడవులకు, కొండ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఎలుగుబంట్లు ఇటీవల తరచూ ఉద్దానం పరిధిలోని గ్రామాల్లో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా ఊళ్ళోకి చొరబడ్డ ఓ ఎలుగుబంటి 8 గంటల పాటు జనాన్ని హడలెత్తించింది. అటవీ అధికారులు, పోలీసులను ఉరకలు పరుగులు పెట్టించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మెటూరు గ్రామంలో ఎలుగుబంటి చొరబడింది. తెల్లవారుజామున ఊళ్ళోకి వచ్చిన ఎలుగు ఊరు మధ్యలోని ఓ పాడుబడిన ఇంట్లో తిష్టవేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇటీవల ఇదే మండలంలో ఎలుగుబంటి దాడిలో 2 వ్యక్తులు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఇక ఎలుగుబంటి ఏకంగా ఊరి మధ్యలోనే తిష్టవేయడంతో గ్రామస్తులు భయంతో వణికిపోయారు. ఊళ్ళోకి ఎలుగుబంటి చొరబడ్డ విషయాన్ని తెలుసుకున్న డిఎఫ్ఓ నిషాకుమారి, విశాఖ జూ వైద్యులు గోపీనాథ్, ఇతర జూ అధికారులు, పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. దాన్ని బంధించేందుకు ఆపరేషన్ బంటి ప్రారంభించారు. గ్రామస్తులను ఘటనాస్థలి నుంచి ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని సూచించారు. బంటిని సురక్షితంగా బంధించి విశాఖ జూకు తరలించే ప్రయత్నం ఉదయం నుంచి చేశారు. రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇంటి ముఖద్వారం దగ్గర బోనును ఏర్పాటు చేసి ఇంటికి 3 వైపులా గ్రిల్స్తో క్లోజ్ చేసి బంటిని బోన్లోకి ట్రాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంటిలోని చివరి గదిలో తిష్టవేసి ఉన్న ఎలుగును బోన్లోకి జీడిపళ్ళు, తేనెను ఎరగవేశారు అధికారులు. గత 12 గంటలకు పైగా పాడుబడిన ఇంట్లోనే తిష్టవేసింది ఎలుగుబంటి. నీరు, ఆహారం లేక అది నీరసించిపోయింది. బందీ అయిన ఎలుగుబంటిని బోనుతో పాటు వాహనంలో విశాఖ జూకు తరలించారు అధికారులు. ఎలుగుబంటిని జూకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు డిఎఫ్ఓ నిషాకుమారి. ఏడాది కిందట ఇదే మండలం కిడిసింగిలో ఆపరేషన్ బంటి ద్వారా గ్రామంలో తిష్టవేసిన ఎలుగును బంధించారు అధికారులు. అయితే విశాఖ జూకి తరలించే క్రమంలో ఈ ఎలుగుబంటి మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఈసారి మత్తుమందు ఇవ్వకుండానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.